అనంతపురం అర్బన్ విద్యుత్ నగర్ సర్కిల్లో 2 టౌన్ సిఐ ఎస్ఐ ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ జరుగుతూ ఉండగా ఫార్చునర్ కారుపై అనుమానంతో కార్ చెకింగ్ చేయగా 2 బ్యాగుల నిండా డబ్బు కట్టలు బయటపడ్డాయి. వాటిని అక్కడికక్కడే సీజ్ చేయడం జరిగిందంటూ డీఎస్పీ వీర రాఘవరెడ్డి మీడియా ముఖంగా తెలియజేశారు. అందాజుగా చెప్పేదాన్ని లేదు. దాంట్లో ఒక నోటికి ఇటువంటి తగ్గిందనుకో మళ్ళీ మేము వేయాలో దాంట్లో ఏమున్నాయో తెలియదు. అనంతపురం నుంచి కదిలిపోతున్నారని చెప్తున్నారు. ఇంకా ఆయన కనబడుతున్నారు కాబట్టి ఏమన్నా వెరిఫై చేయాలి. ఎస్ఐ గారు వచ్చేసి వెహికల్ చెకింగ్ ఎఫెక్టివ్ టీమ్తో పాటు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. 39R209 అనే వెహికల్ని చెక్ చేయడం జరిగింది. దాంతో ఒక 2 బ్యాగుల్లో క్యాష్ ఉన్నట్టు కనబడింది. దానిపైన ఇప్పుడు వచ్చేసి మేము పంచనామా చేసి దాంట్లో ఎంత క్యాష్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఆ డబ్బులు ఎవరిది అని చెప్పేసి పంచనామా రాయడం జరుగుతుంది. పంచనామా రాసినాక టోటల్ అమౌంట్ ఎంత, అమౌంట్ ఎవరిది అమౌంట్, అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంకా ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. అతను వచ్చేసి ఇప్పుడు ప్రాథమికంగా విచారణ చేస్తే ఎవరో ఒకరు వచ్చేసి మాకు వెహికల్ అమ్మని చెప్తున్నారు, ఆ వెహికల్ ఫాలో కమ్మని చెప్పినారు. ఇంకా ఆ వెహికల్ రాలేదు కాబట్టి నేను ఉన్నానని చెప్పి చెప్పినాడు. దానిపైన వచ్చేసి మేము అతన్ని విచారణ చేసినాక నిజాలు ఏమనేది తెలిసినాక వస్తానే వెహికల్లో చెక్ చేస్తాం. అదే అవన్నీ విచారణ చేస్తాము. విచారణ చేసినాక దాంట్లో ఎంత డబ్బులు ఉండింది, అనంతపురం నుంచే బయటికి పోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ప్రాథమికంగా. అది ఎక్కడి నుంచి పోతుంది, ఎందుకు పోతుంది, ఎవరిది అది బండి అని చెప్పేసి మేము విచారణ చేసినాక మీకు అన్ని విషయాలు చెప్తాం. 2 బ్యాగులు. ఓకే రైట్ సైడ్. థ్యాంక్ యూ.